#సింగిల్ శ్రీ విష్ణు సినిమా వచ్చిందని చాలా మందికి తెలియదంట. ఈ రోజే మే 9th రిలీజ్. ఈ శ్రీ విష్ణుకి ఈయనకి అక్కడక్కడ కొన్ని హిట్లు పడ్డా కూడా ఈయన సినిమాల్లో బడ్జెట్ ఉండదు, అంటే పెట్టరు. అండ్ ఈయనకు ఓపెనింగ్లు కూడా రావు. అదేందో మన నాకు అర్థం కాదు. బట్ ఎనీవేస్ అవన్నీ మన చేతిలో లేని విషయాలు. మరి నిజాలు మాట్లాడుకునే ఎవరికి నచ్చదు. సో మన సినిమా వరకు సినిమా ఎట్లుందని మాట్లాడుకుందాం. #సింగిల్ మూవీ ఎట్లుంది అంటే ఇట్స్ ఓకే, పర్లేదు, టైం పాస్ సినిమా. ఈ సినిమాలో కథ గురించి మాట్లాడుకుంటే పెద్దగా ఏం లేదు, జస్ట్ ఒక ఐడియా అంతే. అండ్ ఆ ఐడియాని పట్టుకుని టిపికల్ 90s స్టైల్లో వెళ్తా ఉంటది కదా. క్యారెక్టర్లు కొంచెం న్యూ ఏజ్ ఉంటాయి, కొంచెం ఆ తమిళ్ ట్రీట్మెంట్ కనిపిస్తా ఉంటది క్యారెక్టర్లలో, ఎందుకంటే డైరెక్టర్ తమిళోడు. సో ఆ రవ్వాసన వస్తుంది కొంచెం. బట్ ఓకే, అంత డిస్టర్బింగ్ కూడా ఏముండదు. బట్ క్యారెక్టర్స్ అన్ని కొంచెం రియాలిటీలో, ట్రీట్మెంట్ సిచ్యువేషన్స్ అన్ని కొంచెం 90s సినిమాలో బేస్డ్ అయి ఉంటాయి. బట్ ఆ వెన్నెల కిషోర్ శ్రీ విష్ణు కెమిస్ట్రీ వర్కౌట్ అవడం, కెమిస్ట్రీ అంటే ఆ కమరాటరీ వర్కౌట్ అవడం, ఆ డైనమిక్ వల్ల వెళ్ళిపోతా ఉంటది సినిమా. అక్కడక్కడ జోకులు కూడా కొంచెం నవ్విస్తాయి. ఓ లాఫ్ అవుట్ రైడ్ ఏం కాదు, ఓకే డీసెంట్ లాఫ్స్. సో అట్లా వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా పెద్ద డ్రామాటిక్ ఏం ఉండదు. మధ్యలో ఏదో చిన్న మెలో డ్రామాటిక్ మూమెంట్ పెడతారు. సడన్ గా హీరోని మదర్ తెరీసా చేస్తారు. అది కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ ఉంటది. బట్ లక్కీలీ దాన్ని ఎక్కువసేపు లాగలేదు. సో వెరీ క్విక్లీ క్లైమాక్స్ కి వచ్చేసాము. అండ్ ఒక విచిత్రమైన జోన్ లో సినిమా ఎండ్ అవుతుంది. అగైన్ క్లైమాక్స్ మాత్రం మోస్ట్ తమిళ్ క్లైమాక్స్. బట్ ఓకే, వర్క్ అవుతుంది ఈ సినిమాకి. సో చెప్తున్నా కదా, సింగిల్ గురించి పెద్దగా మాట్లాడుకొని డిస్కస్ చేయడానికి ఏం లేదు. స్టాండర్డ్ యావరేజ్ సినిమా. టూ బ్యాడ్ కాదు, టూ గుడ్ కాదు, అక్కడక్కడ నవ్వొస్తుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలంటే యాజ్ యూజువల్ వెన్నెల కిషోరే స్టార్ ఈ మూవీకి. ఆయన చాలా బాగా చేసిర్రు. ఆయన క్యారెక్టర్ వర్క్ అవుతుంది. శ్రీ విష్ణు గారు ఈ మధ్య ఏదో విచిత్రంగా చేస్తున్నారు సినిమాల్లో. ఆయనకి ముందు నుంచి యాక్టింగ్ రాదా, లేకపోతే ఈ మధ్య నేను నోటీస్ చేస్తున్నానో నాకు తెలియదు. బట్ ఈ క్వర్కీ ఉండాలి, ఏదేదో డైలాగులు సరిగా లిప్సింగ్ ఉండదు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దానికి డబ్బింగ్ విచిత్రంగానే ఉంటది. ఆ వాయిస్ మాడ్యులేషన్లు లేదు, కొంచెం తేడానే ఉంది. ఈ సినిమా వరకు వర్క్ అయిపోతుందేమో, బట్ ఆయన అయితే యాక్టింగ్ మీద కొంచెం వర్క్ చేయాలి. ఎందుకంటే ఉన్న కొద్దిపాటి ఇమోషనల్ సీన్లలో ఆయన తేలిపోయారు. అసలు వెరీ బ్యాడ్. బట్ ఈ సినిమా వరకు ఓకే. ఇంకా హీరోయిన్ల విషయానికి వస్తే ఇద్దరు ఉన్నారు, క్యారెక్టర్లు కూడా ఉన్నాయి వాళ్ళకి. బట్ పర్ఫార్మెన్సెస్ మనం ఏం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎస్పెషల్లీ కేతిక గారి నుంచి. ఇంకా సెకండ్ హీరోయిన్ కా లవ్ టుడే అమ్మాయిని పట్టుకొచ్చిర్రు. ఓకే, అదే చల్తా. అండ్ యాజ్ యూజువల్ అన్ని శ్రీ విష్ణు గారి సినిమాల్లో లాగానే కామెడీ పేరు మీద ఎన్ని ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ ఉండొచ్చు అన్ని ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బాడీ షేమింగ్, ఆబ్జెక్టిఫికేషన్, ఒకటనేంది అన్ని అన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నల్ల ఉన్నారనుకోండి, వాళ్ళని మనం కెన్యా జింబాబే అనేసేయాలి. ఎందుకు అంటే గంతే. ఇంకా హీరోయిన్లను ఆడోళ్ళకి సంబంధించి కొన్ని డైలాగులు ఉంటాయి, పూరీలు బోండాలు పునుగులని వాట్ ఎవర్, చెప్పనికే గలీజ్ అనిపిస్తుంది నాకు. బట్ సినిమాలో మనం కామెడీ అనుకోవాలి, ఇక ఏం చేయలేం. ఇక అది తెలుగు సినిమా పార్ ఫర్ కోర్స్. మనం చెప్పినా కానీ వాళ్ళు కామెడీ అంటారు, కామెడీ అని అనుకోవాలి ఇక మనం. దానికి తోడు మళ్ళీ వీటిని ఫ్యామిలీ సినిమాలు అంటారు. అది మన ఇంకా ఆత్మని షేక్ చేస్తుంది. బట్ ఇవన్నీ మనం పట్టించుకోదు, చూస్తున్నట్టు పోతుండాలి. చెప్తాను కదా, #సింగిల్ ఈజ్ బేసిక్ యావరేజ్ సినిమా. టైం పాస్. ఖాళీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సమ్మర్ టైం ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నాకు తెలియదు, సింగిల్ గా లేదా చూడొచ్చు, పర్లేదు. సో #సింగిల్, దట్ ఈస్ ఆల్ ఫర్ ద రివ్యూ. థ్యాంక్ యూ గైస్. జై హింద్.